వెల్కమ్ టు టీ10 నేను రేవతి. నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలు మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని కేంద్ర బడ్జెట్ ను పరిశీలిస్తే అర్థమవుతోంది. వాస్తవానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంతో పాటు ఇతర సామాజిక సంక్షేమ పథకాలైన ప్రధానమంత్రి మాతృవందన యోజన, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం, మధ్యాహ్న భోజన పథకం, ఐసిడిఎస్ కు 2019-20 బడ్జెట్ నుండే కేటాయింపులు తగ్గిపోయాయి. ఆరోగ్యం, విద్య వంటి సామాజిక రంగాలకు జరిపిన కేటాయింపులను చూస్తుంటే ఆ రెండు రంగాలకు ప్రభుత్వం పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదని బోధపడుతుంది. భారత్ ను సంపన్న దేశంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో వికసిత్ భారత్ ఎజెండా కోసం కృషి చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ పేదలు మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి దోహదపడే కీలక రంగాలకు ఈ బడ్జెట్ లో కేటాయించిన నిధులు నిరాశాజనకంగా ఉన్నాయి. ఉదాహరణకు గ్రామీణ ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్ లో 86,000 కోట్లు కేటాయించారు. 2022-23 బడ్జెట్ లో సవరించిన అంచనాలు కూడా ఇంతే మొత్తంలో ఉన్నాయి. గ్రామీణ సమాజం నుండి డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ ఈ పథకానికి కేటాయింపులు పెద్దగా పెంచలేదు. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ కు మాత్రం కేటాయింపులను స్వల్పంగా 1000 కోట్ల నుంచి 12,467 కోట్లకు పెంచారు. జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం, ఇందిరాగాంధీ జాతీయ దివ్యాంగుల పెన్షన్ పథకం, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం సహా జాతీయ సామాజిక సహాయ కార్యక్రమానికి మొత్తం బడ్జెట్ లో కేటాయించింది కేవలం 0.2% మాత్రమే. 5 సంవత్సరాలలోపు వయసున్న చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, కౌమార దశలో ఉన్న బాలికల కోసం ఉద్దేశించిన సాక్ష్యం అంగన్వాడీ, పోషణ్ 2.0 పథకానికి కూడా కేటాయింపులు స్వల్పంగానే పెరిగాయి. 2023-24లో దీనికి 20,544 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత బడ్జెట్ లో 21,200 కోట్లు కేటాయించారు. రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి కేటాయింపులు పెంచలేదు. 2023-24లో 60,000 కోట్లు కేటాయించగా ఇప్పుడు కూడా అంతే మొత్తాన్ని కేటాయించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.